ఈ మధ్యకాలంలో అందరూ ఎదుర్కొనే సమస్య ఫేస్‌కి ముడతలు త్వరగా వచ్చేసేస్తున్నాయి అని చెప్పి. అంటే ఫేస్‌లో మన బాడీలో కొలాజిన్ శాతం తగ్గటంతో ఇలా త్వరగా ముడతలొచ్చేస్తాయి అంటండి. మనకిప్పుడు హెచ్‌కే వైటల్స్ వారి కొలాజిన్ పౌడరు మనకి ఇట్లా దొరుకుతుందనమాట. భోంచేసిన తర్వాత ఒక స్పూనుడు వాటర్‌లో కలుపుకొని ఇది తీసుకోవటం ద్వారా బాడీకి అవసరమైన కొలాజిన్‌ని మనం అందించేయొచ్చు. అందువల్ల త్వరగా స్కిన్ పాడవకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడాని ఉదయమే తిరుప్పావై గానీ, పల్లాండు గానీ ఏదో ఒకటి పెట్టుకుని వింటూ ఉంటే భలే ఆనందంగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టము. నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను గానీ అంత మధ్య మధ్యలో వర్డ్స్ తప్ప పూర్తిగా ఏమీ రాదండి నాకు. ఈ ఇష్టం అనేది ఇప్పుడొచ్చింది కాదండి. మచిలీపట్నంలో అంటే మా పుట్టింట్లో యతిరాజ భవనం ఎదురుగుండానే మా ఇల్లు అనమాట అండి. ఉదయమే ధనుర్మాసం నెల రోజులు కూడా చక్కగా ఇవన్నీ కూడా పెడుతూ ఉండేవాళ్ళు మైక్‌లో. నేను నిద్ర లేవటమే వింటూ లేచేదాన్ని అనమాట. అబ్బా! ఇవేంటియి ఇంత బాగున్నాయి అనుకుంటా వినేదాన్ని. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు అవి ఎలా మైండ్‌లో అలాగా నిలబడిపోయినట్లున్నాయండి. అందుకనే వీటి మీద చాలా ప్రీతి నాకు. కానీ ఎందుకో బాగా నేర్చుకోలేకపోయాను. ఈ ధనుర్మాసం నెల రోజులు అయితే గొబ్బిళ్ళు పెట్టడం ఇవన్నీ కూడాని చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అనమాట అండి. అంటే మచిలీపట్నంలో ఈ ధనుర్మాసం నెల రోజులు గుబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ఇక్కడ భీమవరంలో నెల రోజులు పెట్టరండి. ఒక పేరంటం చేసుకున్న రోజో, ఆఖరి 3 రోజులో పెడుతూ ఉంటారు. మాకు మచిలీపట్నంలో నెల రోజులు గుబ్బిళ్ళు పెట్టే అలవాటు ధనుర్మాసం. అందుకనే ఈ మాసం అంతా కూడా నేను విడవకుండా గుబ్బిళ్ళు పెడతాను. సంధ్యా రమ్య చేత కూడా పెట్టించేదాన్ని. చాలా బాగా పూజ చేసుకోవటం అంటే గొబ్బి పూజ చేసుకోవటం, ఇంకా అట్లా ఈ నెల రోజులు చేసుకోవటం అనేది అలా అలవాటయిపోయిందనమాట. ఇక ఈ మాసం అంతా కూడా రకరకాల కృష్ణుడి పాటలన్నీ పాడుకుంటూ గుబ్బిళ్ళు పెట్టడం నాకు అలవాటండి. పాత పాత పాటలనమాట. అమ్మమ్మ దగ్గర, బామ్మగారు వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాటలనమాట అండి. ఈవేళ ఒక పాట పాడతాను. ఎంత బావుంటుందోనండి. ఇంటికి రావెందుకు వైకుంఠపతివై నందుక, వైకుంఠపతివై నందుక, చిన్నతనమున నిన్ను యశోద మన్ను తిన్నావనగలేదా, కన్న తల్లికి నోట జగములు నోట చూపిన కృష్ణమా, ఇంటికి రావెందుకు వైకుంఠపతివై నందుక, పట్టెడన్నము కొరకు వీప్రుడు కష్టపడి నిన్ను వేడగా, అట్టె పిడికెడు అటుకులకు సంతృప్తి చెందిన కృష్ణమా, ఇంటికి రావెందుకు వైకుంఠపతివై నందుక, మున్న ద్రౌపది కన్య సభలో ఆపన్నరణ చూవేడగా, ఎన్నో వలువల నొసగినావని విన్నవించితి కృష్ణమా, ఇంటికి రావెందుకు వైకుంఠపతివై నందుక, నిజముగా గజరాజు మకరిచె సమరసము పోరాడుచుండగా, భజన చేసిన తక్షణంబున అభయమొసగిన భుజగ శయన, ఇంటికి రావెందుకు వైకుంఠపతివై నందుక, తాను బ్రతిమాలితివి సద్గురు జాలమేల దయానిధి, జాలమేల రమాన జాలర జాలిచే నన్నేలుకోరా, ఇంటికి రావెందుకు వైకుంఠపతివై నందుక, వైకుంఠపతివై నందుక, వైకుంఠపతివై నందుక. ఎలా ఉందండి పాట? బాగున్నదా? చాలా మీనింగ్‌గా ఉన్నట్లు ఉంటాయండి పాత పాటలన్నీ కూడా. అందుకనే నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. ఈ ఎప్పుడియోనండి 100 ఏళ్ల క్రితం పాటలనమాట. నాకు గుర్తున్నంత మటుకు అడపా దడపా అప్పుడొకటి పాడి పెడుతూ ఉంటాననుకోండి. ఎలా ఉందో చెప్పండి? పాట నచ్చిందా అండి? అలానే కృష్ణయ్య దగ్గర ఈ చుట్టూ అంతా శుభ్రం చేయించాను కదండీ! నాకు ఎందుకో ఖాళీగా అనిపిస్తూ ఉన్నదనమాట. అంటే తాండవ కృష్ణుడి చుట్టూ అట్లానే
ఈ పారిజాతం చెట్టు కింద పెట్టిన కృష్ణయ్య చుట్టూ కూడా అంత ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ రోజున వెళ్ళి కొంచెం ఏమన్నా ఫ్లవర్ మొక్కలన్నా తెచ్చి చుట్టూ డెకరేట్ చేద్దామని అనుకుంటున్నానండి. కృష్ణయ్యని అలంకరించే కన్నా గొప్ప అలంకారాలు ఏముంటాయండి? ఇంట్లోకి బోలెడన్ని కొంటూ ఉన్నాం. అయ్యొకటి, ఇయ్యొకటి, చీరలో, గీరలో ఇయన్నీ కొనుక్కుంటున్నాం కదా! కృష్ణయ్య కన్నా మించింది కాదు. వెళ్ళి ఈరోజు మొక్కలు తీసుకొద్దామని అనుకుంటున్నానండి. తులసమ్మ దగ్గర ముగ్గు చూసారా అండి? ఎంత బాగున్నాదో. రాత్రే పెట్టేసేస్తే అట్లా కొంచెం పెద్ద ముగ్గు పెట్టేసేసుకుంటామండి. ఉదయమే అనుకోండి గబగబా 4 గీతలు గీసేస్తూ ఉంటాననమాట. వీలైనంత మటుకు సాయంత్రం పూటే ముగ్గు పెట్టేసుకుంటాం ధనుర్మాసం అంతా కూడానండి. ఇక మరీ వీలవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఇక ఉదయమే ముగ్గు పెట్టుకుంటాననమాట. ఇక ఈరోజు ముందు గొబ్బి పూజ చేసిన తర్వాతే మిగతా పూజలన్నీనండి. ఆఖరికి తులసమ్మ దగ్గర పూజ కూడా తర్వాతే పెట్టాను. ఎందుకంటే మరీ లేట్ అయిపోతుంది. ఎండ ఏంటో విపరీతంగా వచ్చినట్లు అనిపించిందండి. ఇప్పుడు చూస్తేనేమో అంతా మబ్బు మబ్బుగా ఉన్నది. అసలు సైక్లోన్ అంటున్నారండి. ఉదయం మాత్రం అంతా ఎండ వచ్చింది. ఇక బయట గొబ్బి పూజ, తులసమ్మ దగ్గర దీపారాధన అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకున్నాను అనమాట అండి. నా పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూనే ఉంటాను. మధ్యలో ఇటు వచ్చి అంబలి కాస్తూ ఉంటాను. అంబలి ఉదయమే కాఫీ తాగేటప్పుడే అంబలి కూడా పైకి ఎక్కిచ్చేసానండి పొయ్యి మీదకి. అంటే మరీ వేడివేడిగా ఉంటే పెరుగు వేస్తే పులిసినట్లు అవుద్ది అనమాట. అందుకనే ముందే కాసి పక్కన పెడతాము. కొద్దిగా వేడిగానే తాగుతామండి. క్లైమేట్ కూడా కొంచెం చల్లగా మారిపోయింది కదా! ఇక అందులో కొంచెం మజ్జిగ కూడా కలిపేసేసి ముగ్గురం 3 గ్లాసులు తాగేస్తామండి. అంటే ఫుడ్ విషయంలో మేము కొద్దిగా పర్టిక్యులర్గానే ఉంటామని చెప్పాలండి. ఈ ధనుర్మాసం అన్నాళ్ళు హరిదాస్ గారు కూడా వస్తారండి చక్కగా. అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు ఇక ఉదయమే బయలుదేరి మొక్కలు తీసుకురావడానికి వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న నాచువారి సెంటర్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదనమాట అండి. మీకు కనిపిస్తున్న ఆ రెడ్ బిల్డింగు మా డాక్టర్ గారు వాళ్ళ బిల్డింగ్ అండి. శ్వేత నర్సింగ్ హోమ్, సాకేత్ సౌమిత్ అక్కడే పుట్టారనమాట. మా ఫ్యామిలీ డాక్టర్ గారు గోవిందబాబు గారి హాస్పిటల్ వారే ఈ టెంపుల్ కూడా కట్టించారనమాట అండి. ఇక అవన్నీ చూసుకుంటూ నర్సరీకి వెళ్ళాము. నర్సరీలో ఈ పూల మొక్కలు బాగా నచ్చినాయండి నాకు. చామంతులు, పెటూనియా ఇవి తీసుకోవాలని ముందే అనుకున్నాను అనమాట. నేను మన తులసి కోట వెనకాల కృష్ణయ్యని, గొల్లబామల్ని పెట్టించాను. మీకు గుర్తుంది కదా, మనోహర్ నర్సరీ అని చెప్పి అక్కడికే వెళ్ళాను అనమాట అండి. కృష్ణయ్య బొమ్మలు ఉన్నాయి. గొల్లబామ బొమ్మలు ఇప్పుడు రావట్లేదంటండి. కృష్ణయ్య అయితే ఉన్నాడు, గొల్లబామలు లేవు. ఇక మనకు కావాల్సిన మొక్కలన్నీ కూడా కొన్ని తీసుకున్నానండి. గులాబీలు తీసుకున్నాను, పెటూనియా తీసుకున్నాను, బంతి మొక్కలు కూడా ఓ 10 తీసుకున్నానండి. బంతి చక్కగా ఈ మాసం అంతా పూస్తాయి కదా. కనకాంబరాలు కూడా తీసుకుందామని అనుకున్నాను, కానీ బంతి అయిపోయిన తర్వాత అప్పుడు కనకాంబరం వేద్దాంలే అని కనకాంబరం మొక్కలు తీసుకోలేదు. గులాబీలు అయితే చాలా తీసుకున్నాను. అన్నీ 10 మొక్కల చొప్పున తీసుకున్నానండి. ఎక్కువే తీసుకున్నాను మొక్కలు. ఎందుకంటే ఈ పువ్వులు పూసే మొక్కలతోనే అందం వస్తుందండి. గ్రీనరీ అయితే పర్లేదు, మన ఆనంద నిలయంలో గ్రీన్గా బాగానే ఉంటుంది. కానీ ఆ అందాన్నిచ్చే పువ్వులు, కలర్ఫుల్ పువ్వులు కావాలి అనేది నా కోరిక. అందున కృష్ణయ్య దగ్గర అలంకరించాలనుకున్నాను కదండి, చాలానే తీసుకున్నాను అనమాట. ఇక ఈ మొక్కలన్నీ కూడా కారులో పెట్టుకున్నామండి. సీట్లో కూడా అడుగున పేపర్లు అవి వేసి పెట్టా. వెనక డిక్కీలో కూడా పెట్టారనమాట. డిక్కీ కూడా ఏదో పూలవనంలాగా ఉన్నది చూడండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటికి 50 రూపాయల చొప్పున తీసుకున్నానండి. ఇక ఇంటికి బయలుదేరాను. ఇంటి దగ్గర వరమును నరసమ్మ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉంటే కారులోంచి తీసి కింద పెట్టడానికి ఎంత హెల్ప్ చేస్తారు కదా, అందుకనమాట అండి. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఇక్కడికి డంప్ చేసేసాం, అంటే తెచ్చి ఇక్కడైతే పెట్టాము. గులాబీ మొక్కల్ని కూడా సర్టెన్ ప్లేస్లో వేయాలని అనుకుంటున్నా, కానీ
చామంతులు, పిటూనియా ఉన్నాయి చూడండి. వాటిల్ని మాత్రం మన దగ్గర రౌండ్ టబ్బులు ఉన్నాయండి. మీకు గుర్తుండి ఉంటుంది, మన పాత ఇంట్లో పైన తెప్పించాను. చాలా 25 వరకు తెప్పించాను. వాటిల్లో వేస్తే బావుంటుంది అని అనుకుంటున్నాను. అయితే ఇప్పటికి నర్సమ్మకి టైం అయిపోతోందనమాట. అందుకని నేను రేపొచ్చి వేస్తానండి ఇవన్నీ అన్నది. గులాబీ మొక్కలు మాత్రం పాతేసి వెళ్తాను అని చెప్పిందనమాట. ఎందుకంటే వాళ్ళు సర్టెన్ టైం వరకే ఉంటారండి. నరసమ్మ వేరే ఇళ్లల్లో కూడా పని చేస్తదనమాట. అందువల్ల తను మధ్యాహ్నం వరకు ఉండదు. త్వరగా వెళ్ళిపోతుందనమాట. సరే, నెమ్మదిగా చేయించుకుందాంలే అని ముందైతే మొక్కలన్నీ మన ఇంటికొచ్చేసినాయి కాబట్టి కృష్ణయ్య దగ్గర అసలు చుట్టూ పెడితేనే అందం వచ్చేసేసిందండి. భలే బావున్నాయి. ఎట్లా అయినా అండి ఇంటికి 4 రంగుల పువ్వులు ఉంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది కదండీ! ఈ చిన్న చిన్న మొక్కలన్నీ, ఈ రంగురంగుల పువ్వుల మొక్కలన్నీ ఉంచేసి గులాబీ మొక్కల్ని మాత్రం నాటించానండి. ఇటువైపు మనకి పాత్ ఉన్నది కదా! ఆ పాత్‌కి అటు ఇటు గులాబీ మొక్కల్ని వేయించాననమాట అండి. నేను మొక్కలు వేస్తున్నాను గానీ, ఈ ట్యూబ్‌తో నీళ్లు కొట్టేటప్పుడు ఆ మొక్కలు ఇటుకి వాలిపోవటమో, పడిపోవటమో జరుగుతూ ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్తగా వెయ్యాలి అని అనుకున్నాను. ఇక ఈ పనంతా అయిన తర్వాత అప్పుడు భోజనానికి వచ్చానండి. ఈరోజు వంట ఏంటో తెలుసా అండి? పప్పు, రసం నిన్నటిదే. చిక్కుడుకాయ, టమాటా కర్రీ అండి. రాత్రికి కావాల్సిన చపాతీలు కూడా వరం ఇప్పుడే చేసేసిందండి. నేను ఈ మొక్కల హడావిడిలో ఉన్నాను కదా! అందుకనే చపాతీలు చేసి హాట్ బాక్స్‌లో పెట్టింది. మా లంచ్ అయిపోయిందండి. చపాతీలు మీకు చూపిస్తున్నా. ఈ చిక్కుడుకాయ కర్రీ ఇది పెట్టుకొని తినేస్తాము. గబగబా భోంచేసి మళ్ళీ మొక్కల పనిలోకి వెళ్ళిపోయానండి. ఇక సాయంత్రానికండి మళ్ళీ గొబ్బెమ్మలన్నీ తీసుకుని, తట్టేసుకుని మరుసటి రోజు ముగ్గు కోసం అరేంజ్ చేసుకోవాలి కదా! ఈరోజు ఏంటో మబ్బుగా ఉన్నదనమాట అండి. అందులో ఆ మొక్కలు కూడా పాతాం కదా! లైట్‌గా వాటరింగ్ చేద్దాము అని చెప్పి ఇక వాటరింగ్ చేస్తూ ఉన్నామనమాట అండి. అనుకున్నట్టుగానే సాయంత్రానికి చినుకు వర్షం పడిపోయింది. ఇప్పుడు సైక్లోన్ అంటండి. ఇక అందుకనే రాత్రికి ముగ్గు పెట్టట్లేదు. రాత్రంతా మళ్ళీ వర్షం పడిందనుకోండి, ముగ్గంతా కొట్టుకుపోతద్దనమాట. ఉదయమే పెడదాంలే అని అనుకున్నాను. ఉదయం లేచేసరికి రాత్రి వర్షం పడినట్టుందండి. ఆ మొక్కేమో అటు పడిపోయింది. నయం రాత్రి ముగ్గు పెట్టుంటే మొత్తం కొట్టుకుపోయేది అని అనుకున్నాను. ఇప్పుడైతే కొంచెం తెరపిచ్చింది కాబట్టి కొంచెం ముగ్గు వేసుకుని, ఎక్కువ గొబ్బిటి కాకుండా కొద్దిగా అయినా గొబ్బిళ్ళు పెట్టేసేసుకుని గొబ్బి పూజ చేసుకుంటానండి. ప్రతిరోజు ఈ ధనుర్మాసం ఇలానే నడుస్తదండి. మొక్కలన్నీ వేసిన తర్వాత రేపు ఫుల్లుగా చూపిస్తానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.